Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is your Heavenly Father knows. Your Heavenly Father knows. మీ పరలోకపు తండ్రికి తెలియను. The text is from the Gospel according to Matthew chapter 6 verse 32. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్. వాక్య భాగం గమనించినప్పుడు మీ పరలోక తండ్రికి తెలియను. చాలా శ్రేష్టమైన వాక్య భాగం. ఒకానొక సమయంలో ఒక స్కూల్ను దర్శించాడు ఒక విద్యావేత్త. అది డెఫ్ అండ్ డమ్ పాఠశాలని. ఆయన బోర్డు మీద ఒక ప్రశ్న రాశాడు. Why has God make me to hear and speak and made you deaf and dumb? Why has God make me to hear and speak and made you deaf and dumb? వినటానికి మాట్లాడడానికి దేవుడు నాకు దయచేశాడు. మిమ్మల్ని అయితే He made you deaf and dumb. Why? అని ప్రశ్న రాసినప్పుడు ఒక చిన్న బాలిక బోర్డు దగ్గర వెళ్ళి చాక్ పీస్ తీసుకొని రాసింది. ఈవెన్ సో a father, for it seemed good in thy sight. దేవుని యొక్క దృష్టిలో it seemed good in my father's sight. ఇలా చేయట నా తండ్రి దేవుని దృష్టిలో అది మంచిది. వాట్ ఎ వండర్ఫుల్ ఆన్సర్. దేవుడిగా చేశాడు, అది మంచిదే. దేవుని తెలియను ఆయనకు. The truth is, ఇందులో గ్రహించబడి సత్యం అంటే గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. చిన్న బిడ్డ, అవర్ ఫాదర్, మై ఫాదర్, నా తండ్రి. ఇది మంచిదని చేశాడు ఆయన నా జీవితంలో, మా జీవితాల్లో. కానీ మన పరలోక తండ్రికి తెలియను. Do you really fully believe that statement? When you do, then your faith, the door of faith, will no longer wander in a weary unrest. ఎప్పుడైతే నువ్వు పరలోకపు తండ్రి, నీ తండ్రిని గ్రహించుకుంటావో, then your door of faith will no longer wander in weary unrest. నీ విశ్వాసం అనే ఆ పావురం అనేది అవిశ్రాంతంగా ఉండదు. బట్ సెటిల్ డౌన్ ఫర్ ఎవర్ ఇన్ ఇటర్నల్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ పీస్. పరలోకపు తండ్రికి తెలియని సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు సెటిల్ డౌన్ ఫర్ ఎవర్ ఇన్ ఇట్స్ ఇటర్నల్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ పీస్. ప్రశాంతంగా నీవు ఉండగలవు. అర్త్లీ లాస్ ఇస్ హెవెన్లీ గెయిన్. వారికి చూపు లేదు, వినికిడి లేదు, డెఫ్ అండ్ డమ్. There is a loss. Earthly loss is a heavenly gain. పరలోక సంబంధమైన అది లాభంగా మారిపోతుంది. దేవుడు పరమ కుమారి ఆయన సమస్తము తెలియను ఆయనకు. It is for His glory. It's meant for our good.
దేవుని మహిమ కొరకు, అది మన మేలు కొరకు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన తన పర్ఫెక్ట్ ఇమేజ్ను మన యందు రూపొందించే దేవుడు ఉన్నాడు. ఈవెన్ దో యు ఆర్ డెఫ్, ఈవెన్ దో యు ఆర్ డెమ్, ఈవెన్ దో యు ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మిటీస్, God is going to do wonderful things in our life. God will form a perfect image in our life. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ప్రభుని రూపొందిస్తాడు. Heavenly Father knows what to do, when to do, how to do, because He is a great God, great Father. కాబట్టి our Father in heaven, చిన్న బిడ్డక ఉత్తరం, అది Heavenly Father knows. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి స్థితిగతిలో ఉన్నా నీ పరలోక తండ్రికి ఆ స్థితిగతి తెలియను. ఆయన తన స్వారూప్యాన్ని నీ యందు ఏర్పరుస్తాడు. సంతోషించి ఆనందించి దేవుని స్తోత్రాలు చెల్లించు. ప్రభువా, మా దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రునైనా. మీరు మా పరలోకపు తండ్రి సత్యాన్ని గ్రహించుకొని, పరలోక తండ్రికి అన్నీ తెలియను సత్యాన్ని, నా స్థితిగతి అంతా తెలియను, నా బాధలు, నా శ్రమలు, ఇవన్నీ ప్రభువుకు తెలియను, నా తండ్రికి తెలియను, నా పరలోక తండ్రికి తెలియని సత్యాన్ని గ్రహించుకున్నప్పుడే ఎంతో నెమ్మదిని పొందగలం. లోక సంబంధ నష్టము పరలోక సంబంధమైన లాభంగా మారిపోతూ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని నాయనా, మా బలహీనతలు ఏందే సంతోషించి ఆనందించి మీ నామాన్ని కొనియాడ కృపని ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం వింటే ప్రతి బిడ్డ జీవితం మీ కార్యాలు జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.